హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం జనసేన ఆవిర్భావ దినోత్సవం పూర్తయిపోయినా కూడా ఇంకా ఆ వైబ్రేషన్ నడుస్తోంది. ఒకటి, జనసేన ఆవిర్భావ లక్ష్యాల దిశగా సాగుతోందా? భవిష్యత్ జనసేన ప్రస్థానం ఏంటి? పవన్ కళ్యాణ్ మాటల్ని ఎలా డీకోడ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి కార్యకర్త? ఎందుకంటే పెద్దవాళ్ళ మాటల్లో ఆవేశంతో పాటుగా ఒక సందర్భోచితమైనటువంటి విరుపులు ఉంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకునేలా కమ్యూనికేట్ చేసేటటువంటి ఒక విధానం అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆ వ్యవహారం చూద్దాం. అసలు ఆయన ఏం మాట్లాడారు, ఎలాంటి సందేశం ఇచ్చారు, ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారు, జన సైనికులకి ఎలాంటి సందేశం ఇచ్చారు? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు. నమస్తే. నమస్కారం. ఏమంటారు అసలు పవన్ కళ్యాణ్ గారి సందేశం ఏమని అర్థం చేసుకోవాలి? ముందుగా ఆవిర్భావ దినోత్సవం, 12వ ఆవిర్భావ దినోత్సవం, ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత జన సైనికుల్లో ఉన్న ఉత్సాహం, జన సైనికుల్లో ఆ సేవా తత్పరత, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం అనుకోండి, భక్తి భావన అనుకోండి, అది మరింతగా పెరుగుతుందేమో రోజు రోజుకి అన్నంతగా ఆ సభ జరిగింది. తర్వాత మరి పెద్దలు చాలామంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విషయాలను టచ్ చేస్తూ సుదీర్ఘంగా దాదాపు 1:30 ఉపన్యాసం జరిగింది. అయితే సాయి గారు, నాకు గతంలో ఇప్పటంలో మీటింగ్ జరిగినప్పుడు కానివ్వండి, మచిలీపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు కానివ్వండి, మనం అక్కడ స్పాట్లో లేము, కానీ మొత్తం టేప్స్ చూసాము, చాలాసార్లు మాట్లాడుకున్నాము, దాని మీద విశ్లేషణలు జరిగినాయి, క్రౌడ్ బిహేవియర్ మీద ఆలోచనలు జరిగినాయి, ఇదంతా జరిగింది. నేను మొన్న పిఠాపురంలో ఇన్ పర్సన్ ఉన్నాను. నేను కూడా వన్ ఆఫ్ ద ఇన్వైటీస్ ఆన్ ద స్టేజ్. నాకు అక్కడ ప్రత్యక్షంగా చూసింది, క్రౌడ్ బిహేవియర్లో చూసింది, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో, ఆ మాటల్లోని తీవ్రత అనుకోండి, లేదంటే కొత్తగా ఆయన ఇవ్వదలుచుకున్న డైరెక్షన్ అనుకోండి, దాని మీద ఆయన ప్రసంగం మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా ఉత్తేజభరితంగానూ ఉంది. చాలా ఒక దూరదృష్టితోటి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో పాజిటివ్ లీడర్షిప్ని డెవలప్ చేయాలి, ఈ దేశానికి పాజిటివ్ లీడర్స్ని తయారు చేయాలి అన్న తపన, తనలో ఉన్న తపని తన జీవితంలో ఉన్న కొన్ని ఎనెక్డోట్స్ని ఉదాహరణగా తీసుకుంటూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనుకోండి, భారతదేశం మొత్తంలో ఏం జరుగుతుంది, ప్రధాన పార్టీలు ఏం చేస్తున్నాయి, ఇలా చాలా చక్కగా ఒక కథలాగా చెప్తూనే అవసరమైన చోట అవసరమైనంతగా క్రౌడ్ని ఉత్తేజపరుస్తూ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యువకులు ఉంటారు, చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని, ఆయన మాట వినాలని ఉంటారు, కాబట్టి ఆ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని కాసేపు పక్కన పెట్టేస్తే ఐ థింక్ స్పీచ్ వాజ్ వెరీ వెరీ సీరియస్. మీటింగ్ కూడా చాలా సీరియస్గా జరిగింది. దాంట్లో టేక్ అవేస్, మనం అబ్జర్వ్ చేసి తీసుకోవాల్సిన పాయింట్స్ కూడా కన్సిడరబుల్గా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ టైం ఇచ్చినందుకు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నందుకు, ఒకటి, పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ, 2 పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ స్టైలు, 3 పవన్ కళ్యాణ్ గారి ఎజెండా. ఇలా మనం చూసుకుంటే ఈ మూడిట్లో కూడా ఒకదాంతో ఒకటి ముడిపడిపోయింది. I think he is a person who is willing to adapt, who is willing to transform. అంటే ఏంటి, పరిస్థితుల్ని అవగాహన చేసుకుని, తన శక్తిని, తన లిమిట్స్ని అవగాహన చేసుకుని, దానికి తగినట్టుగా తన ఓవరాల్ గోల్ చెడిపోకుండా తన అంతిమ గోల్ని సాధించడం కోసం ఆయన తన లీడర్షిప్ని మార్చుకోగలిగిన శక్తి అనుకోండి, తనంతట తను మారగలిగిన శక్తి అనుకోండి, తనని తను ట్రైన్ చేసుకుంటూ మారుతున్న విధానం కానివ్వండి, ఐ థింక్ వీ షుడ్ నోట్ దట్. అందుకే ఆయన కూడా అన్నాడు, మధ్యలో 1-2 మాటలు కూడా వచ్చినాయి దానికి సంబంధించి. నన్ను ఎవరో నార్త్ ఇండియాలో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ మారుతున్నాడు అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజే అక్బర్ విషయంలో ఏమైంది, అలా చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు మనం. బీజేపీ పార్టీని వెహిమెంట్గా అపోజ్ చేసే ఎంజే అక్బర్ గారు అనేక విషయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి టెలిగ్రాఫ్ ఎడిటర్గా ఉండి ఆయన ఛానల్లో వ్యతిరేకంగా రాశాడు. మరి ఒకసారి ఏమైందో, మనసు మార్చుకున్నాడా, పాలసీ మారిందా, తన విజన్ మారిందా, రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు బీజేపీ నుంచి, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే మనం నేర్చుకున్న దాన్ని బట్టి ట్రాన్స్ఫార్మ్ అయ్యామని అనుకోవాలా, మాట మార్చామని అనుకోవాలా? మీరు దాన్ని ఎలా చూస్తారో ప్రెస్ కోరు.
నన్ను కూడా కొన్ని సందర్భాల్లో అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను 10 సంవత్సరాల క్రితం ఏదో అన్నాను కాబట్టి అదే ఇప్పుడు కూడా అనాలి అంటే 10 సంవత్సరాల నాడు కాంటెక్స్ట్ వేరు, సొసైటీ వేరు, నా మెచ్యూరిటీ, నా అవగాహన కూడా వేరు. అది కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఒక సందర్భంలో ఒక రాగా అర్థం అవుద్ది, అప్పుడు మన మెచ్యూరిటీ ఒకలాగా ఉంటుంది. ఇంకొద్దిగా ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత, ఇంకొద్దిగా పనిచేసిన తర్వాత, ఇంకొద్దిగా ఈ కింద మీద పట్టాలు ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఇంకొక రకంగా అర్థం అవ్వచ్చు. నేనేం తప్పు చేయట్లేదు. నా ఓవరాల్ గోల్ అయితే మరి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉండాలి, దేశం బాగుండాలి, ప్రాంతాలు బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి, మనకి ప్రాంతీయ అభిమానం డెఫినెట్గా ఉండాలి. అండర్ ద కవర్ ఆఫ్ ఓవరాల్ అంబరిల్లా మనకి జాతీయత ఉండాలి. మనం నేషనలిస్టులుగానే ఉండాలి. అట్టని చెప్పేసి నా ప్రాంతం మీద నాకు అభిమానం ఉండటం అనేది తప్పు కాదు. మనకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం కూడా ఎక్కువ ఉంటుంది, లేదు తెలంగాణ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ప్రజలు, మనం ఇక్కడ పుట్టాం, మనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం ఇది భారతదేశం, మన దేశం, మన దాని సమగ్రతను కాపాడుకోవాలి అనే ఆ కవర్లోనే ఉండాలి మనం అంటూ ఐ థింక్ చాలా ఆయన మనం నేషనలిస్టు అనాలి. ఎట్ ద సేమ్ టైం చాలా బలమైన ప్రాంతీయ అవసరాలని గుర్తించిన నాయకుడుగాను మాట్లాడుకోవాలి. ఇప్పుడు తమిళ వాళ్ళ అవసరాలు వేరుండొచ్చు, కన్నడిగాస్ అవసరాలు వేరుండొచ్చు, ఆంధ్ర వాళ్ళ అవసరాలు వేరుండొచ్చు. వీటిని ఆయన ఏమి సాక్రిఫైస్ చేయదలుచుకోలేదు. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో భాగాలు, భారతదేశం మంది, మనమంతా కూడా ఆ భావంతో ఉండాలని ఐ థింక్ దట్ ఈస్ హౌ హీ స్పీచ్ వెంట్. చాలా చాలా బాగుంది అనిపించింది నాకు. మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉంటే దాంట్లో నాకేమర్థమైందో నేను చెప్తాను. క్రౌడ్లో కూడా చాలామంది దాన్ని విశ్లేషించారు, పెద్దలు ఒక రకంగా విశ్లేషించారు, కొద్దిగా యువత ఇలా కాకుండా అలా కూడా మాట్లాడితే బాగుంటుంది. రకరకాల కోరికలు ఉంటాయి. వన్ స్పీచ్ కెనాట్ సాటిస్ఫై 100%. 100% కోసమని కాదది. ఒక పార్టీ నాయకుడిగా గత 11 సంవత్సరాల్లో మన ప్రస్థానం ఎలా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎలాంటి కష్ట నష్టాలు ఓర్చుకున్నాం, ఎలాంటి పోరాట పటిమని మనం ప్రదర్శించాం. దానికి ఫలితంగా మనకి ఇవాళ ఒక విజయం వచ్చింది, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇది బేబీ. దీన్ని కాపాడుకుంటూ, ఈ ఫిలాసఫీని కాపాడుకుంటూ మనం నలుగురితో కలిసి పనిచేస్తూ, అందరినీ కలుపుకుంటూ, అందరి కోసం పనిచేస్తూ మనం ముందుకు సాగాలి. దెన్ ఓన్లీ మన పార్టీ బలపడుతుంది, మన వాదన బలపడుతుంది, ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుంది. ఐ థింక్ ఎనీ లీడర్ విత్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ ఏమి ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా అదే ఆలోచిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అంటే పార్టీ ఒకటి గతంలో ఎదురు దెబ్బలు తగిలిన దాన్ని తట్టుకుని నిలబడటం ఒక ఎత్తు, అది ఆయన సాధించాడు. అట్లాగే ఇంకా ప్రధానమైన ఆకాంక్షను రేకెత్తించింది అయితే ముఖ్యమంత్రి అని. ప్రతిసారి ఎప్పుడు విన్నా సీఎం 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 అన్న నినాదాలు, ఓజీ 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 అన్న నినాదాలు కార్యకర్తలు ఉంటాయి. నిన్న డిఫరెంట్ క్రౌడ్లో కూడా క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇది కార్యకర్తలని ఆయన మౌల్డ్ చేశారా? ఎట్లాగో మనకి డీసీఎం వచ్చింది, ఇప్పుడే సీఎం రాదు, ఇప్పుడు అనవసరంగా మాట మాట్లాడితే కూటమికి తప్పు అన్న ఉద్దేశంతో కార్యకర్త తన అభిప్రాయం మార్చుకున్నాడు. నాకేమనిపిస్తుందంటే బహుశా 2014 ఆ టైం ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ గారు మోస్ట్లీ ఒక సూపర్ స్టార్ ఫిల్మ్స్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనతో పాటు ఆయన సభలకు ఎక్కువ ఎవరు వచ్చారు? అభిమానులు వచ్చారు. వాళ్ళకి రాజకీయపరమైన ఇంట్రెస్ట్ల కంటే మా స్టారు, మా సూపర్ స్టారు అనే అభిమానం ఎక్కువ ఉండొచ్చు. అంటే వాళ్ళు అభిమానులు, మెజారిటీ అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు వినాలనుకునేది, వాళ్ళు చూడాలనుకునేది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉంటుంది. ఈ 11 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా, వాళ్ళని డిఫరెంట్గా మోటివేట్ చేయడం ద్వారా, ఇది ఇప్పుడు సినిమాలకు సంబంధించిన అంశం కాదు, మనం సొసైటీకి సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన అంశం, దేశానికి సంబంధించిన అంశం, మనం కోట్లాది మంది లైఫ్స్ని మనం ఇంపాక్ట్ చేయబోయే మాటలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన బిహేవియర్ డిఫరెంట్గా ఉండాలి, మనం వినాలి, మనం అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అని ఆయన ఏం చేస్తున్నాడు? ఒక అభిమానిని, ఒక టిపికల్ సినిమా అభిమానిని ఒక పొలిటికల్ కార్యకర్తగా రూపాంతరం చెందేలాగా మోటివేట్ చేస్తున్నాడు. ఐ థింక్ అది పిఠాపురంలో క్లియర్గా కనపడింది. ఇంతకుముందు సభల్లో
వాళ్ళు సపోజ్ సీఎం అని అరిశారనుకోండి, పాపం ఈయన ఫోన్లో మైక్లో చెప్తూ ఉండేవాడు, అలా అరవకూడదు, వినండి, నేను మాట్లాడేది వినండి అని. కానీ వినేవాళ్ళు కాదు. చాలా సందర్భాల్లో ఈయన మాట్లాడిన దాన్ని కూడా కాదనుకుంటూ వాళ్ళకి ఏం కావాలో అదే మాట్లాడుతుండేవాళ్ళు. కానీ నిన్న పిఠాపురంలో ఈయన అడిగిన ప్రతిసారి పిన్ డ్రాప్ సైలెన్స్, ఇది ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుంటుంది మీరు వినాలి అన్న తర్వాత కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ మధ్యలో ఎవరో ఓజీ అని ఒక 2 సార్లు దాని గురించి ఏదో మాట్లాడమనో దాన్ని ఏదో వాళ్ళ కోరికలు ఉంటాయి కదా, ఉంటాయి. బట్ ఓవరాల్గా అభిమానులు కార్యకర్తలుగా మారితే సభ ఎలా జరుగుతుందో, ఎలాంటి ఆర్డర్ ఉంటుందో, అధినాయకుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం వినాలి అనే ధ్యాస డెఫినెట్గా పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో వీళ్ళందరూ అభిమానులు డెఫినెట్గా ఫుల్ టైం కార్యకర్తలు 100% కార్యకర్తలాగా మారే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్పీచ్ కూడా అలాగే సాగింది. నేను సినిమా స్టార్ని అవ్వాలని అనుకోలేదు, యాదృచ్ఛికంగా అయ్యాను. 7 సినిమాల్లో సూపర్ స్టార్ని అయ్యాను, మంచి సక్సెస్ వచ్చింది, మీరందరూ వచ్చారు, మీ అభిమానంతో నేను ఎంత పెరిగాను. కానీ నాకు సమాజ సేవ మీద కొంత ఐడియా ఉంది, కానీ నేను రాజకీయ నాయకుడిని అవ్వాలనుకోలేదు, యాదృచ్ఛికంగా అయ్యాను. ఇదంతా డెస్టినీ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఒక పర్పస్తో జరుగుతుంది. కాబట్టి ఈ పర్పస్ని అర్థం చేసుకొని మనం ఒక పొలిటికల్ సైనికుడిలాగానే పనిచేయాలి, కార్యకర్తలాగానే పనిచేయాలి, కార్యకర్తలాగానే ఆలోచించాలి. అలా సాగింది కాబట్టి వాళ్ళల్లో కూడా కొంత ఐ థింక్ ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్లు వాళ్ళు కూడా పొలిటికల్గా ఆలోచించడానికి రెడీ అయ్యారేమో అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఒకటి క్రౌడ్ అంటే పవన్ కళ్యాణ్కి జనాల్ని తీసుకురావాల్సిన అవసరం ఎవరికి లేదు, ఆటోమేటిక్గా వస్తారు. దాన్ని కన్వర్ట్ చేసుకుని ఓటర్ వైపుకి అంటే పార్టీ కార్యకర్తగా మార్చడం ఓకే. ఈ పార్టీ కార్యకర్తని నాయకుడిగా తయారు చేయాలి. నాయకుడిగా తయారు చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో సంస్థాగత నిర్మాణం జరగాలి. ఇప్పటిదాకా సంస్థాగత నిర్మాణం ఉన్న తెలుగుదేశం కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలదొక్కుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థాగత నిర్మాణాన్ని నడిపేది. ఇప్పుడు వైసీపీకి లేదు, జనసేనకి లేదు. ఇప్పుడు ఏమన్నా అట్లాంటి సలహా ఇచ్చినట్టుందా? అంటే ఒక ప్రపోజల్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు ఈ వేదిక మీద నుంచి? అంటే మనం ఇలా జరిగితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు, జరగాలని. అంటే చాలా గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు పార్టీ విస్తరించాలి, అప్పుడే మనకి సంస్థాగతమైన బలం వస్తుంది అనేది డెఫినెట్గా అది ప్రూవెన్ ప్రాక్టీస్. బీజేపీ విషయంలో కానీ ఇంకా మిగతా పార్టీలు, పెద్ద పార్టీలన్నీ కూడా అవే చేస్తాయి. టీడీపీ కూడా అదే చేస్తుంది. మరి జనసేనలో ఎందుకు జరగలేదు అనే ప్రశ్న కొంతమందిలో ఉంది. నాకు ఆ డౌట్ వచ్చి నేను కొంతమందిని అడిగినప్పుడు ఏంటంటే ఐ థింక్ ఈ ట్రాన్సిషన్ కోసమే ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు. మనకి ఎక్కువగా మన దగ్గర ఉన్న ఈ కమోషను, ఈ ఎమోషను, దీన్ని పొలిటికల్గా మనం ఒక ఆలోచన ధోరణిలోకి పెడితేనే సంస్థాగతంగా కూడా మనం సాధించగలుగుతాము. మిగతా పార్టీల్లో వచ్చిన వాళ్ళు వేరే పార్టీల్లో పనిచేసిన పొలిటికల్ కార్యకర్తలు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ టైం ఎలక్షన్స్లో అన్నగారి టైంలో లేదు, వాళ్ళకి సంస్థాగతంగా ఏర్పాటు లేదు. ఆ తర్వాత బాబు గారి టైంలో కొద్దిగా అది స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? ఎక్కువ మంది కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన కార్యకర్తలు వచ్చారు. వాళ్ళకి ఒక పార్టీ, ఒక స్ట్రక్చరు, ఒక వ్యవస్థ అంటే ఏంటో వాళ్ళకి బాగా పరిచయం. కాబట్టి సర్దుబాటు చేసుకోగలరు. చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఉన్నా ఆయనకి ఎందుకు, నాకెందుకు కాదు, ఈయనకి ఎందుకు కాదు అనే కాన్ఫ్లిక్ట్ సహజంగా వస్తుంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా సర్ది చెప్పుకునే నోహౌ కూడా వాళ్ళలో ఉంది. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2, 3, 4 సంవత్సరాల్లో వాళ్ళు చేసుకోగలిగారు. ఐ థింక్ అలాంటి స్టార్టింగ్ పాయింట్ జనసేన కూడా వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. లక్కీగా మాకు కొత్త ఆఫీసు ఏర్పాటు అయింది కాబట్టి కొత్త ఆఫీసు రెడీ అయిన తర్వాత ఇలా జిల్లాల వారీగా, మండలాల వారీగా ఈ ఆలోచన ధోరణిని మనం పర్కులేట్ చేయడానికి, మరియు టీం వర్క్ జరగడానికి కావలసిన కమిటీలు డెఫినెట్గా వేసుకోవాలి. కమిటీలు వేసుకోవడంలో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే అక్కడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఎందుకులే, నాకెందుకులే అని దూరంగా ఉంటున్నారో అలాంటి వర్గాలను కూడా కలుపుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం వాలంటరీగా ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళే ముందుకు వస్తున్నారు. నేను కూడా వస్తే బాగుంటుంది అనే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరో ఒకళ్ళు పట్టుకుని ఇన్వాల్వ్ చేయాలి అనే కోరికలో కొంతమంది ఉంటారు.
ఆ పర్సంటేజ్ని కూడా మనం పార్టీలో కలపాలంటే సంస్థాగతమైనటువంటి ఈ స్ట్రక్చరు, చిన్న చిన్న మీటింగ్సు, గ్రామ స్థాయిలో మీటింగ్సు, మండల స్థాయిలో మీటింగ్లు, నాయకులు మాట్లాడుకోవడం, ఈ నెట్వర్క్ డెఫినెట్గా పెరగాలి. ఐ థింక్ అది ఆయన ఆలోచనలో ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మనం బలోపేతం కావాలి అనే మాట ఎలా బలోపేతం అవుతారంటే ఇదే కదా. సో సంస్థాగతంగా డెఫినెట్గా హీ వాంట్స్ టు స్ట్రెంథెన్ ద పార్టీ. అది ఎంత సూన్ ఎప్పుడు జరుగుద్ది అనేది విల్ సీ. నాకు వేరే వాళ్ళు పెద్దల మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే, మనకి కొత్త పార్టీ ఆఫీస్ రెడీ అయిన తర్వాత కాస్త రాకపోకలకు వెసులుబాటు ఉంటుంది, ఎక్కువ మంది నాయకులు ఇంటరాక్షన్కి అవకాశం ఉంటుంది, అబ్జర్వర్స్ని అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరో వచ్చారు, ఒక మండలం నుంచి 100 మంది వచ్చారు, 10 మందిని రమ్మన్నాం, 50 మందిని రమ్మన్నాం అంటే వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడి మోటివేట్ చేసి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వగలిగినటువంటి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ముందు. అక్కడ నుంచి మనం గ్రామాలకు వెళ్ళాలి, మళ్ళీ గ్రామాల దగ్గర నుంచి స్టేట్ లెవెల్ వరకు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. అదంతా కూడా జరగటానికి రెడీ అవుతున్నారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ మాటలు పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే, సాయి గారు నాకు అర్థమైంది, ఈ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైర్ ఫైటింగ్. అంటే ఏంటి, ఇక్కడేదో సమస్య ఉంది, అక్కడేదో సమస్య ఉంది, ప్రభుత్వంలో ఈ సమస్య ఉంది, మన ఊర్లో ఈ సమస్య ఉంది, ఆ కార్యకర్తకి ఈ సమస్య ఉంది, వీటి మీద ఆయన దృష్టి మొన్న పెట్టలేదు. మీటింగ్ అలా సాగలేదు. మీటింగు వ్యూహాత్మకంగా గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరగాలో మాత్రమే ఉంది. అంటే మనం ముందుకు ఎలా వెళ్తున్నాము, ఎందుకు వెళ్ళాలి, వేర్ ఆర్ వి గోయింగ్, దానికి ఒక గోల్గా ఏం మాట్లాడాడంటే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఒక బిట్ వచ్చింది. మనం నరేంద్ర మోడీ గారు అంటే మన కేంద్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా ఒక విజన్ని డెవలప్ చేసి వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు, డెవలప్ చేశారు. అంటే ఏంటి, అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుద్ది. ఒక శతాబ్దంలో ఇండిపెండెంట్ ఇండియా ఏమి సాధించగలిగింది, ఇదిగో ఇవన్నీ చేయగలిగాం మేమని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుని దాని ప్రకారంగా పనిచేయాలని చూస్తున్నారు. దాన్ని వికసిత్ భారత్ అనే బ్రాండ్ కింద చేస్తున్నారు. అలాగే రాష్ట్రాలు కూడా ఆ మోడల్లోనే ఆలోచిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూసాం రీసెంట్గా, మన ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ లేదా వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 అనేది ఒక విజన్గా పెట్టుకున్నారు. అప్పటికి ఏమేమి జరగాలి, ఏ అంశాలను మనం ఎలా అడ్రస్ చేయాలనేది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నిన్న, వెరీ ఇంట్రెస్టింగ్ ఇది, అదే విజన్లో నాకు ఒక భాగం ఉంది, నాకు ఒక విజన్ ఉంది. 2047 నాటికి యువకుల్లో నుంచి ఒక 100 మందిని జాతీయ స్థాయి నాయకులుగా తీర్చిదిద్ది నేను ఈ జాతికి ఇవ్వాలి, ఈ దేశానికి ఇవ్వాలి, దేశ స్థాయిలో గుర్తింపు పొందగలిగిన ఒక 100 మంది నాయకులు నేను తయారు చేయాలి. అలాగే మన రాష్ట్రంలో పనిచేయడానికి అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దాలి. ఒక న్యూ వేవ్ ఆఫ్ లీడర్షిప్ని నేను ఊహించుకుంటున్నాను. న్యూ క్లాస్ ఆఫ్ లీడర్స్, వాళ్ళు మీ దగ్గర నుంచి రావాలి. ఉదాహరణకి ఇవాళ జనసేన పార్టీలో ఉన్న అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అందరినీ కూడా మేము అలా ఐడెంటిఫై చేసి అలా ముందుకు తీసుకొచ్చి అలా వాళ్ళని మరి ఇప్పుడు నాయకుల్లాగా వాళ్ళు దే ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలామంది మీరు గమనించిన ఎస్పెషల్లీ మహిళలు, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. మనకి స్పోక్స్ పర్సన్స్ అన్ని పార్టీల్లో ఉన్నారు, కానీ జనసేనలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ దే ఆర్ వెరీ స్ట్రైట్ షూటర్స్, వెరీ క్లియర్ స్పీకర్స్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎవరో రికమెండేషను, ఏదో వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది, ఈ జిల్లాలో తీసుకుంటే బాగుంటుంది, ఆ జిల్లాలో అక్కడ అకామిడేట్ చేయలేకపోతున్నాం కాబట్టి తీసుకుంటే బాగుంటుంది అనే వాదన కాకుండా ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్ అలా పెట్టగలిగాము. అలాగే మనం మిగతా నాయకుల్ని కూడా మనం డ్రాఫ్ట్ చేసుకోగలగాలి, ఐడెంటిఫై చేసుకోగలగాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వగలగాలి, వాళ్ళకి ట్రైన్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అలా నేను ఆంధ్రప్రదేశ్కి న్యూ క్లాస్ ఆఫ్ లీడర్స్ని తయారు చేయాలి, భారతదేశానికి కూడా నేను 100 మంది న్యూ లీడర్స్ని తయారు చేసి ఇవ్వాలనేది నా విజన్ 47లో భాగం. అది నేను ఊహించుకుంటున్నాను, దాని మీద నేను పనిచేస్తున్నానని చెప్పారు. అంటే మనకి సొసైటీలో ఎప్పుడు సమస్యలు ఉంటాయి, ఈ సమస్యల పరిష్కారం కనుక్కోవాల్సిందే. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, మనకి రైల్వే నెట్వర్క్ పెరగాలి, కమ్యూనికేషన్స్ పెరగాలి, అన్ని పార్టీలు మాట్లాడుతున్నాం. అసలు ఇదంతా చేయాల్సింది ఎవరు? గోయింగ్ ఫార్వర్డ్ న్యూ క్లాస్ ఆఫ్ లీడర్స్. మరి వాళ్ళని కూడా తయారు చేయాలి కదా మనం.
అది నాకు ఎందుకు నా ప్రయారిటీగా అనిపిస్తుంది అన్నాడు ఆయన. రైట్. దట్ వాజ్ వెరీ వెరీ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఆలోచన అది. రైట్. ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారేమో జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సీరియస్గా ఇన్వాల్వ్ అవుతారు, ఆయన కోరుకుంటున్నారు ఆయన్ని అని చెప్పడం. ఇటు పవన్ కళ్యాణ్ కూడా జాతీయ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ తమిళనాడు స్టాలిన్ భాష గురించి మాట్లాడటం ఇది. ఈలోపు ఇటు నాగబాబు గారు వచ్చి రాష్ట్ర రాజకీయ వ్యవహారాలకు సంబంధించి మంత్రి కాబోతున్నారు. ఇది ఈ మూడింటిని చూస్తే జాతీయ రాజకీయాలలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళి రాష్ట్ర రాజకీయాలను నాగబాబు గారికి అప్పచెప్పి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఏమన్నా చర్యలు ఉంటున్నాయా? అలాంటి డిస్కషన్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఏమి జరగలేదు సాయి గారు. ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. మీరు చూసిందే నేను చూశాను. అక్కడ సభలో నేను ఉన్నప్పటికీ, అక్కడ కూర్చున్నప్పటికీ మేము డెఫినెట్గా వీ ఆల్ హర్డ్ ద సేమ్ థింగ్. అయితే ఆయన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జనసేన అభిమానులు అనుకోండి, ఆయన అభిమానులు అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, వాళ్ళందరినీ ఆయా భాషల్లో ఉద్దేశించి మాట్లాడటం వల్ల వాళ్ళని ఉత్తేజపరిచాడు, వాళ్ళని గౌరవించినట్టు అయిపోయింది. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. నెంబర్ 2, స్పెసిఫిక్గా తమిళనాడు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఒక కరెంటు బర్నింగ్ టాపిక్ కూడా జరుగుతుంది మనకి. వాళ్ళకి నేషనల్ గవర్నమెంట్, మన యూనియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఒకటి నచ్చలేదు అనుకోండి, వెంటనే వీళ్ళు ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాషల విషయం, హిందీ కూడా నేర్చుకోవాలి, 3 భాషల్లో ఒక భాష హిందీగా ఉండాలి, అది మన జాతీయ భాష కాబట్టి అన్నారనుకోండి, దాన్ని ఎలా ప్రొటెస్ట్ చేయాలో వీళ్ళు అలా ప్రొటెస్ట్ చేయకుండా, లేదా దాని మీద డిస్కషన్ జరగకుండా వీళ్ళు ఏమంటారు, ఆ రూపీ సింబల్లో దేవనాగరి లెటర్ కనిపిస్తుంది కాబట్టి ఆ రూపీ సింబల్ని మేము మారుస్తామంటారు. మరి మీరు అలా మార్చేసి ఆంధ్ర ఓ రకంగా మార్చేసి ఛత్తీస్గఢ్ వాళ్ళు ఇంకో రకంగా మార్చేస్తే మనం ఎట్టా, లైక్ హౌ దిస్ ఈజ్ ఏ కంట్రీ దెన్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి అంటే ఇక చివరికి మనం ఎలా తయారవుతాం అంటే ఎవరి కరెన్సీ వాళ్ళు ప్రింట్ చేసుకోవాలి, ఎవరి మిలిటరీ వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరి వ్యవహారం వాళ్ళు నడుపుకోవాలనుకున్నప్పుడు ఇది యూనియన్ ఎలా అవుతుంది? ఇది 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 ఎలా ఒక దేశం అవుతుంది? అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నామో కాస్త రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి అనైతే చాలా క్లియర్గా తమిళనాడును ఉద్దేశించి మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం మీద కానివ్వండి, కేరళ ప్రభుత్వం మీద కానీ ఇంకో ప్రభుత్వాల మీద ఆయన ఏమి కామెంట్ చేయలేదు. అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మనం ఇలాంటి ఒక డివిజివ్ ఆలోచనల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. దేశ సమగ్రతని కాపాడుకోవాలి, దేశ ఐక్యతని కాపాడుకోవాలి, మనమందరం భారతీయులు అని ఉండాలి. మనం అందరం కలిసి పనిచేయాలంటే ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అన్ని భాషలు నేర్చుకోండి. ఇప్పుడు ఆయన అక్కడ ఆ స్పాట్లో మరి కన్నడలో మాట్లాడాడు, ఇంగ్లీష్లో మాట్లాడాడు, హిందీలో మాట్లాడాడు, తమిళ్లో మాట్లాడాడు, ఇటు తెలుగు ఎటు ఉంటుంది. సో 4-5 లాంగ్వేజెస్లో చక్కగా ఈజీగా అలా మాట్లాడగలగటం వల్ల వాళ్ళకి కనెక్ట్ అవ్వటం ఈజీ అవుతుంది. వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం ఈజీగా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం ఈజీగా ఉంటుంది. ఇది వై స్టాప్ ఎట్ పవన్ కళ్యాణ్? మనందరిలో కూడా అలాంటి భావనే రావాలి కదా. అంతేగాని నేను హిందీ అయితే నేర్చుకోను, నేను ఇంకొక ఇటాలియన్ నేర్చుకుంటాను, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటాను, నేను జర్మన్ అయితే ఓకే అనేది ఎందుకు? దాని అవసరం ఉంది. మీరు జర్మన్ నేర్చుకోవడం తప్పని కాదు ఇక్కడ ఐడియా. ఇది కాదు నాకు దీనికి బదులు కాదని మీరు ఎందుకు అంత ఫోర్స్ చేయాల్సి వస్తుంది? ఎందుకు? వై వీఆర్ డిగ్రేడింగ్ అవర్ సెల్స్? మన భాషను మనం ఎందుకు తక్కువ చేసుకుంటున్నాం? ఇప్పుడు హిందీ మాట్లాడుతున్నారంటే కనీసం 50 కోట్ల మంది హిందీ మాట్లాడతారు. 50 కోట్ల జనాభా మాట్లాడే ఇంకో భాష ఏముంది? అంత పెద్ద భాషను మనం కాదనుకుని ఎక్కడో చిన్న చిన్న భాషల మీద ఎందుకు మనం ఫోర్స్ చేస్తున్నాం? ఐ థింక్ ఆయన అప్రోచ్ ఏంటంటే భాషలు ఎవరు ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదు. మన స్థానిక నాయకత్వం, రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వం ఆహ్వానించి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎప్పుడో గతంలో ఏదో జరిగింది కాబట్టి దాన్ని ఇవాళ కూడా అలాగే పుష్ చేద్దాం, అలాంటి లెన్సెస్లో చూద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు అనే పాయింట్లో ఆయన తమిళనాడుని తీసుకొచ్చాడు. రైట్. ఈ ప్రధానంగా ఒక కాన్సెప్ట్ వచ్చాడు, జనసేనని నిలబెట్టుకున్నాం. 11 స్థానాలకి 11 ఏళ్లలో 11 స్థానాలకి జగన్ని పరిమితం చేసాం. మనం స్థిరంగా నిలబెట్టాం తెలుగుదేశాన్ని. ఇది ఇప్పుడు ప్రస్తుతం చర్చ. మమ్మల్ని వాళ్ళు నిలబెట్టేది ఏంది, మా వల్ల ఆయన బాగుపడ్డాడు అన్నటువంటిది ఒకటి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటిది. దీన్ని జన సైనికుడు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది?
సార్ 11 సంవత్సరాల్లో మనం ఆటుపోట్లు ఎదుర్కొన్నాము, పోరాటాలు చేసాము, కష్టపడ్డాము, ఇబ్బందులు పడ్డాము. ఇట్స్ ఆల్ ట్రూ స్టోరీ ఆఫ్ జనసేన ప్రస్థానం. అది ఆయన చెప్పుకోవడంలో తప్పేమీ కాదు. 11 సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే మనం పోటీ చేసిన అన్ని స్థానాలు మనం గెలవగలిగాము. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. కాబట్టి మనం ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉన్నాం. ఇది మన స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే మన స్టార్టింగ్ పాయింట్ బలంగా రెస్పెక్టబుల్గా ఉంది అని చెప్పడం కూడా పనిచేసిన కార్యకర్తలకి అది గర్వంగానే ఉంటుంది. అది అభినందనతో కూడినటువంటి అంశం. రెండవది, మనం నిలబడ్డాము. తెలుగుదేశం 4 దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టగలిగాము అని అన్నారు. సరే, నా వరకు నాకు ఎలా అర్థమైందో చెప్తాను. నాకు వెంటనే ఆయన మాట అన్నప్పుడు మనకి వెలుగు నీడల సినిమాలో శ్రీశ్రీ గారి పాట ఉంది, చాలా పాపులర్ సాంగ్. మనం పెరుగుతున్నప్పుడు వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు గాలి వీచి పోల ఒక తీగ కింద పడిపోయింది అనుకోండి, జాలి వీడి అటులే కానీ అని వెళ్ళిపోతావా? అది దాని కర్మలే, గాలి తోలింది కింద పడింది అని వెళ్ళిపోతావా? లేదు, దాన్ని చేరదీసి నిలబెట్టి నీళ్లు పోసి మళ్ళీ పూలు పూసేలా చేస్తావా? ఇదే కదా పాట సారాంశం. ఇప్పుడు నిలబెట్టడం అనేది ఏంటి అంటే దాని భావంలో తప్పేంటి? ఆ రోజున 23 నాటి పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల కానీ ఇంకో పరిస్థితుల వల్ల కానీ తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది ఉందా లేదా? అది అందరూ తెలుసు కదా మనకు. దాంట్లో సీక్రెట్ ఏం లేదు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తెలుసు. దేవర్ అండర్ అటాక్, రైట్ ఆర్ రాంగ్. వాళ్ళు కూడా ఎక్కువగా ప్రొటెస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. నాకెందుకు, అదొక పార్టీ, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు అని పవన్ కళ్యాణ్ గారు పక్కకి వెళ్ళిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నాకెందుకు, ఆయన ఇంకో పార్టీ హెడ్, నాకు పరిచయం ఉంటే ఉండొచ్చు, మేము మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు నేనేం చేయగలిగింది లేదు కదా, నేను ఎందుకు దాన్ని నెత్తినేసుకోవాలి అని వెళ్ళిపోవచ్చు. కానీ ఈయనలో ఉన్న శ్రీశ్రీ భావజాలం అట్టా వదిలిపోనివ్వలేదు. ఆయన్ని పోరాటం చేశాడు, వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు. పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేసేవాళ్ళు, ఆ ఘర్షణలో ఏదైనా జరగవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి జైలుకి వెళ్ళారు. అక్కడ మళ్ళీ యునానిమస్గా యూనిలేటరల్గా అసలు జనసేనకి ఏమి నష్టం లాభం, జన సైనికులకి ఏమి లాభ నష్టాలు ఉంటాయి, తనకేమి లాభ నష్టాలు ఉంటాయి, ఎవరన్నా మెజర్ చేశారు ఆ రోజున? అదొక కమోషన్తో కూడినటువంటి ఒక ఎమోషనల్లీ ఛార్జ్డ్ ఎన్వైరన్మెంట్లో ఆయన ఒక అడుగు ముందుకేసాడు. చూస్తా నేను అది అట్లా వదిలిపెట్టను, నేను కూడా అండగా ఉంటాను, నేను ఆయన్ని గాలికి వంగిన చంద్రబాబు నాయుడు గారిను తెలుగుదేశం పార్టీను నేను సపోర్ట్గా ఉండి నిలబెడతాను అన్నాడు అనుకోండి, పెట్టాను అన్నాడు అనుకోండి, నాకు దాంట్లో ఎలాంటి అభ్యంతరం కనపట్లేదు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అంశం కూడా కాదు. అలాంటిది ఎవరైనా ఇబ్బంది పడాలనుకుంటే శ్రీశ్రీ గారి పాటను మళ్ళీ ఒక్కసారి వినండి. దాని భావమే మనం మాట్లాడుకోవాలి. కానీ నిలబెట్టడం అనే పదం ఏదో అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ అనేది ఒక కాన్సెప్ట్. తెలుగుదేశం పార్టీ అనేది ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు. కానీ గాలిలో కాస్త తటపటాయించింది ఆ రోజున, ఆ పూల తీగలాగా. దానికి సపోర్ట్గా నిలబడింది జన సైనికులు, జనసేన అని కాదా? దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ద హిస్టరీ అని నాకు అనిపిస్తుంది. ఇక రెండో మాట, మనం 11 ఏళ్ల ప్రస్థానంలో మనం నిలబడగలిగాము, జగన్మోహన్ రెడ్డి గారిని 11కి కుదించగలిగాము. అది ప్రాబబ్లీ పొలిటికల్ రెటరిక్. ఇప్పుడు ఏదో పిల్లల్ని కాస్త ఉత్తేజపరచడానికి అన్న మాటే కానీ అదేదో ఆయన సీరియస్గా ఏదో ఎగతాళి చేయడానికి అన్నట్టుగా అయితే ఏమనలేదు. చాలా క్యాజువల్గా 11 ఏళ్ళు మనం కష్టపడ్డాము, 11 ఏళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయాడు అన్నాడు. 1 or 2 సెకండ్స్లో ఆ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఈ మూడ్ ఆన్. అసలు దాని మీద మళ్ళీ దాన్ని గురించి ఎగతాళిగా మాట్లాడటమో, కించపరచటమో, లేదంటే ఇంకా విశ్లేషణ కూడా అవసరం లేదు. యాజ్ ఏ ప్యాసింగ్ రిమార్క్, మనం కష్టపడ్డాము, మనం నిలబడ్డాము. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 11కి ఆగిపోయాడు. ప్రాబబ్లీ ఈ 11 అనేది కొద్దిగా రైమింగ్ బాగుంది కాబట్టి ఆ పొలిటికల్ రెటరిక్లో భాగమని నేను అనుకుంటున్నాను. రైట్. ఇంకొకటి, ఏదైతే పిఠాపురం వర్మని ఆ రోజున రిక్వెస్ట్ చేశారు, ఆయన దగ్గరుండి గెలిపించానన్నటువంటిది ఆయన చెప్పేటటువంటి మాట.
తను త్యాగం చేసుకుని ఇటు నాగబాబు గారు వచ్చేటప్పటికి ఆ, అసలు ఇక్కడ రెండే ఫ్యాక్టర్స్, ఒకటి పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్, రెండోది కూటమి ఫ్యాక్టర్. ఓటర్స్ దాన్ని తీసుకెళ్ళి నేనే గెలిపించాను అనుకునే వాళ్ళది కర్మ అన్నటువంటి పాయింట్ ప్రస్తావించడాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారి నా గెలుపు బాధ్యత మీకు అప్పచెప్తున్నానంటాం, ఆశీర్వాదం తీసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా ఆయన సహకారం వల్ల గెలిచానని ప్రకటించి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏడాది తిరక్క ముందే ఇట్లాగ మాట మార్చడం ఏంటి అన్నటువంటి పాయింట్. లేదు అసలు కాదండి, అది ఐ థింక్ అది మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుకున్నట్టు అయిపోద్ది. నాగబాబు గారు మాట్లాడింది నేను క్లోజ్గానే విన్నాను, అక్కడే ఉన్నాను కదా. ఆయన ఏమన్నారు, ప్రధానమైన ఫ్యాక్టరు క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు, ఒక కెరిస్మాటిక్ లీడరు మా పిఠాపురంకి వచ్చాడు, మా దగ్గర పోటీ చేస్తున్నాడు అనేది చాలామందిలో ఆ ఉత్తేజం ఉంటుంది. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ క్యాండిడేట్. రెండోది ఏంటి, మేము చాలామంది ఇక్కడ పనిచేసాం, మా అందరికీ ఈ పని ఆ పని అనేది కేటాయించాడు. ఎందుకు కేటాయించాడు, మేము ఉన్నా లేకపోయినా ఆయన గెలిచేవాడే. ఆ గెలుపులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ మాకు గౌరవాన్ని ఇచ్చాడు. మమ్మల్ని భాగస్వాములు చేయటం వల్ల మాకు గౌరవాన్ని ఇచ్చాడు ఆయన. కానీ మా వల్ల ఇదేదో జరిగిందని మేము అనుకోవట్లేదు, ఎవరు జన సైనికులు కానీ నాగబాబు గారు కానీ. ఒకవేళ అట్ట ఎవరన్నా అనుకుంటే అది దానికి ఏముంటుంది, నేనేం చెప్పగలను, చాలా కర్మ అన్నట్టుగా ఇంక్లూడింగ్ జన సైనికులను కూడా కలిపి అన్నాడు ఆయన. కాబట్టి మనం ఏదో డైరెక్ట్గా ఎవరినో అన్నారు, వర్మగారిని ఉద్దేశించి అన్నారని కూడా విశ్లేషించాల్సిన అవసరం లేదు. అది అలాంటిది ఒకవేళ అలా విశ్లేషిస్తారని ఆయన మనసులో ఉంటే ఇంకేమైనా డిఫరెంట్గా మాట్లాడేవాడేమో నాకు తెలియదు. రైట్. ఆయన మొత్తం లిస్ట్ చదివాడు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరికి ఆ గౌరవం దక్కిందో కూడా మాట్లాడుతూ ఈ జన సైనికులు కానీ ఇంకెవరన్నా కానీ నా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచడని అనుకున్నారనుకోండి అని ఊరిని నవ్వి ఇంకేం చేస్తుంది దానికి వాళ్ళ కర్మ అన్నాడు. ఆ కర్మ అనే పదం ప్రాబ్లీ కొద్దిగా హార్ష్గా అనిపించిందేమో కానీ ఆయన మూడైతే అది కాదు. ఆయన హీ వాంటెడ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు పవన్ కళ్యాణ్, హిజ్ స్టేచర్, హిజ్ నాయకత్వం, ఆయన వల్ల మనం గెలిచామనేది అయితే నిజం. రైట్. ఈ సనాతన ధర్మ పరిరక్షణ అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేయడం, దక్షిణాదిగా లీడర్గా ఆయన ఎమర్జ్ కావాలనేటటువంటి కాన్సెప్ట్, దీని వెనకాల ఉన్న లక్ష్యం ఏంటండి? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని బలంగా నమ్ముతారండి. ఇప్పుడు నా అంతటి నేను స్ట్రాంగ్గా లేననుకోండి, నేను నిన్నేం సేవ్ చేయగలను, నా ధర్మాన్ని నేను కాపాడుకోలేదనుకోండి, మీ ధర్మాన్ని నేనేం కాపాడగలను అదని చెప్పాడు చాలా సందర్భాల్లో. నేను హిందూని, హిందూ ధర్మంలో నేనున్నాను, నేను నమ్మాను, నేను హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవటం అనేది నా బాధ్యత, నా బై బర్త్ ఇది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నేను చేసుకోగలిగితేనే కదా నేను ఏదైనా మీకేమైనా హెల్ప్ చేయగలిగేది. ఇప్పుడు నేనే నాకు నష్టం జరుగుతున్నా, నాది విచ్ఛిన్నం అయిపోతున్నా, నాది ఏదో జరిగిపోతున్నా, నాకు అసలు అవగాహన కూడా లేకుండా నేను వదిలేసి కూర్చున్నాను అనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి మాత్రం మీకేం హెల్ప్ చేస్తాను? ఇది ఆయన భావం ఈ డిఫరెంట్ ధర్మాల మీద. రెండోది, అసలు ధర్మం ఏంటి, సనాతన ధర్మం ఏంటి అనే కాన్సెప్ట్లో అదొక బ్రహ్మ పదార్థంలాగా తయారైంది మన సొసైటీలో. ఎవరి వ్యాఖ్యానం వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా దాని మీద ఒక 4 రోజులు సీరియస్గా నాకు పరిచయం ఉన్న పెద్దలందరిని అడిగాను. అందరూ తల ఒక రకమైన డెఫినేషన్ చెప్తున్నారు. ఇప్పుడు మన వ్యూవర్సు మన దగ్గర కూడా చాలామంది పెద్దలు ఇది వాచ్ చేస్తుంటారు కాబట్టి మనం గ్రంథాలని, టెక్స్ట్ని బేస్ చేసుకుని ఎలాంటి సబ్జెక్టు ఒపీనియన్స్ లేకుండా ఉన్నదాన్ని సమ్మరైజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నమ్ముతున్నాం కదా. యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అదే చేస్తుంది. ఏదైనా పొరపాట్లు ఉండొచ్చు కానీ మోస్ట్లీ అదే చేస్తుంది. నేను చాట్ జీపీటీని ఇదే క్వశ్చన్ అడిగాను, సనాతన ధర్మంలో ఏ ఎలిమెంట్స్ని, అసలు సనాతన ధర్మానికి స్తంభాలేంటి, వాట్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సనాతన ధర్మం, సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ ఆన్సర్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మన స్క్రిప్చర్స్లో నుంచే. ఎక్కడ ఏమని వచ్చినాయి, అది చాట్ జీపీటీలో ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతుందే వాళ్ళు అడగవచ్చు, మీరు అడగవచ్చు ఇష్యూ అయిపోయిన తర్వాత. ఏమనుంది మనకి ధర్మార్థ కామ మోక్షాలు 4 ప్రైమరీ ధర్మాలు ఉన్నాయి. ధర్మంగా బతకాలి, మనం ఏది చేసినా ధర్మంగా బతకాలి,
మన అర్థం అంటే మన ఆర్థిక పరిస్థితి కూడా ధర్మంగా ఏర్పడింది అయి ఉండాలంటే మన సంపాదన ధర్మానికి బద్దులై ఉండాలి. తర్వాత మన కోరికలు కానీ మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆశపడుతున్నామో అది కూడా ఈ ధర్మానికి అర్థానికి అంటే నా పరిస్థితిని బట్టి అనుకూలంగా ఉండాలి, దానికి లోబడి ఉండాలి. ఇక మోక్షం, ఈ 3 నువ్వు సాధించావంటే జీవితాంతం నీ ఫ్యామిలీ బాగుంటుంది, కొడుకులు బాగుంటారు, మనవాళ్ళు బాగుంటారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు హాయిగా ప్రశాంతంగా వితౌట్ ఎనీ బాదరేషన్ నువ్వు ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోవచ్చు. అది నీకు మోక్షం వచ్చినట్టే. అంతేగాని మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళిపోయినాక ఎక్కడో వస్తుందని కాదు. నా కళ్ళ ముందు నా ఫ్యామిలీ, నా మనవాళ్ళు అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ధర్మబద్ధంగా బతుకుతున్నారు, వాళ్ళ సంపాదనలు ధర్మబద్ధంగా ఉన్నాయి, సొసైటీకి నష్టం చేయట్లేదు, సొసైటీకి ఉపయోగపడుతున్నారు. ఇంకా నాకు అంతకంటే ఏం కావాలి? ఐ కెన్ చెక్అవుట్. ఈ 4 తర్వాత ఇంకా కొన్ని చెప్పారు. అంటే వేరు వేరు గ్రంథాల్లో మన పెద్దలు చెప్పిన మాటలు ఇవి, వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి స్క్రిప్చర్స్లో నుంచి వచ్చే మాటలు. మీకు దయాగుణం ఉండాలి, క్షమాగుణం ఉండాలి. అంటే పక్కవాడిని ఉద్దేశించి నీ వరకు నువ్వు ఎట్టా బతకాలో చెప్పాను నేను. ఇప్పుడు నీ పక్కవాడి గురించి, పక్క జీవరాశుల గురించి కూడా ఆలోచించాలి కదా. యు ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నౌ. ఇప్పుడు నీకు దయాభావం కలిగి ఉండాలి. దయాభావం అంటే పక్క మనుషుల మీద ఉండాలి, పక్క జంతువుల మీద ఉండాలి, చెట్ల మీద ఉండాలి. అలాగే నీకు క్షమాగుణం ఉండాలి. తెలుసో తెలియకో ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే క్షమించే గుణం నీకు ఉండాలి. అది గొప్ప ధర్మం అది. అలాగే నువ్వు అహింసకి కట్టుబడి ఉండాలి. ఇక్కడ అహింస అనగానే అందరూ ఏమంటున్నారంటే మరి నువ్వు చికెన్ తింటలేదా అంటున్నారు. ఇక్కడ అహింసకి చికెన్ తింటాం, ఇంకోటి మాంసం తింటాం అనేది కాదు. దాని కాన్సెప్ట్ ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్ నేను ఎవరిని హరాస్ చేయకూడదు. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, పక్కన ఎక్కడో కుక్క కనపడుద్ది, అది మనం ఏం చేయట్లా, కానీ ఒకడు ఏం చేస్తాడు, రాయి తీసుకుని దాన్ని కొడతాడు, అది హింస. లేదా కాలుతో తినాలని చూస్తాడు, హింస. నీకు అనవసరమైన సబ్జెక్ట్ అది. నువ్వు తినాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు ఏ చికెన్ లేదా ఇంకోటో తినాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అది డిస్కషన్లో భాగం కాదు. ఫుడ్ మీద కామెంటరీ లేదు సనాతన ధర్మంలో. సనాతన ధర్మంలో మీరు వెజిటేరియన్గా ఉండాలి, ఎన్వి తినకూడదు, ఎగ్ తినకూడదు అనే డిస్కషన్ ఎక్కడ లేదండి. అది అలాంటి పాయింట్స్ ఏం కనపడలేదు నాకు. అహింస అన్నారు. తర్వాత ఈ భూమి మీద నేచర్లో మీకు ఏ వస్తువు ఉపయోగపడుతుంది అనుకున్నా భక్తి భావంతో మాత్రమే దాన్ని వాడుకోవాలి. మీకు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. మిగతా జీవరాశి అంతా కూడా అలాగే వాడుకుంటుంది, మనిషి తప్ప. ఒక్క మనిషికి స్టోరేజ్ అనే ఫీలింగ్ ఉంది, ఆశ ఉంది. ఆవులు ఏమీ స్టోర్ చేసుకోవు, గేదెలు ఏమీ స్టోర్ చేసుకోవు, పులులు ఏమీ స్టోర్ చేసుకోవు. వాటికి ఆకలినప్పుడు తింటాయి, అంతవరకే. ఆ తర్వాత లేడీ కానీ ఇంకోటి కానీ దాని పక్కన పడుకున్న ఏమందు. మనిషి మాత్రం అలా కాదు. కాబట్టి మనిషిని కొంత కంట్రోల్ చేయాలి. కాబట్టి ఈ ధర్మాల్లో ఒక ధర్మం ఏం చెప్పారంటే ఈ నేచర్లో ఉన్నదాన్ని నువ్వు వినియోగించుకో, భక్తి భావనతో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయగలిగినప్పుడు మాత్రమే. కాబట్టి మనం ఏం చేసాం, నీటిని గంగాదేవి అనుకున్నాం, పూజ చేస్తాం, విత్ రెస్పెక్ట్ వాడుకుంటాం. నేలని భూదేవి అనుకుంటాం, వాడుకుంటాం. పంట వేసే ముందు ఏరువాక టైంలో భూమికి పూజ చేస్తాం, పూజ చేసి వాడుకుంటాం. ఇలా మీరు నేచర్ని ఎలా గౌరవించాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా సాధించాలి, ఈ మన పరిసరాలను ఎలా కాపాడుకోవాలి, కాలుష్యం లేకుండా ఎలా జీవించాలి, ఇవన్నీ చెప్పే లక్షణాలని దీనికి ఏ మతంతో మనం లింక్ పెడదాం? మనం అనుకుంటున్న ఈ మతాలు ఇప్పుడు అనుకుంటున్న మతాలతో ఏం సంబంధం లేదు. అది అందరికీ పనికొచ్చేది. ఇలాంటివి వేలాది సంవత్సరాలుగా మన పెద్దలు మనకు చెప్తూ మనల్ని ప్రిపేర్ చేస్తూ వచ్చారు. కాబట్టి మనకు ఆటోమేటిక్గా మన తల్ల అవి ఉన్నాయి. ఇవి సనాతనంగా ఇన్ ప్రాక్టీస్ ఉన్నటువంటి మంచి సూత్రాలు, మంచి మార్గాలు. మరి వీటిని పరిరక్షించుకోకపోతే, ఇది మంచిది అని మనం అనుకోకపోతే, మన జీవితకాలంలో మన చిన్నప్పుడు న్యాచురల్ ఎరువులతోటే, పశువుల ఎరువులతోటే పంటలు పండించేవాళ్ళు. నేల బాగా ఉండేది, నదులు బాగా ఉండేవి, కాలువలు బాగా ఉండేవి. ఒక 50 సంవత్సరాల కాలంలో మనం రసాయనిక ఎరువులు అంటున్నాము, రసాయనిక పెస్టిసైడ్స్ అంటున్నాము, రకరకాలే తీసుకొచ్చాము. ఇప్పుడు మన భూమి ఎలా తయారైంది, ఇప్పుడు మన పంట కాలువలు ఎలా తయారైంది, మన నదులు ఎలా తయారైంది, మన సముద్రం ఎలా తయారైంది, కాలుష్యభరితం అయిపోయింది. ఇదే కంటిన్యూ చేస్తే మనం ఇంకెన్నాళ్ళు కంటిన్యూ చేయగలుగుతాం భూమి మీద? ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేము. సో ఈ ప్రాక్టీస్ అనేది ఇది సస్టైనబుల్ ప్రాక్టీస్ కాదు. రసాయనాలతో పంటలు పండించడం అనేది సస్టైనబుల్ కాదు.
కాబట్టి మన నెక్స్ట్ తరం ఇప్పుడు మనకి బల్బు వెలగకపోతే మన తర్వాత వాళ్ళు వచ్చేసి తప్పని ఆపుతారు. అలాగే వేలాది సంవత్సరాలుగా మన భారతదేశంలో, మన దేశంలో, మన భూభాగంలో కొన్ని అవలక్షణాలు ఏర్పడి ఉంటాయి. కొన్ని తప్పు డెసిషన్స్ తీసుకుని ఉంటారు, కొన్ని తప్పు వ్యవస్థలు క్రియేట్ అయ్యి ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు తప్పని కరెక్ట్ చేశారు కదా. అది మొత్తాన్ని అసలు సనాతన ధర్మం అనే పదాన్ని ఒక భూతంలాగా చూస్తాను, అంటరాని పదంగా చూస్తాను, అదేదో అది మనకు సంబంధించింది కాదని అనుకోవటం తప్పు. రైట్. ఈ భావాలని నేను గౌరవిస్తాను అంటున్నాడు ఆయన. రైట్. ఫైనల్గా గతంలో జరిగినటువంటి సమావేశాలు ఇప్పుడు 2014లో జగన్ని సీఎంని కానివ్వను అన్నటువంటిది చెప్పేవారు. 2019లో వచ్చినా కూడా జగన్ని సీఎంని కానివ్వను, 3 పార్టీలతో కలిపి వెళ్తున్నాను అనేవారు. 2000 ఆ మధ్యన విప్పటం సభలో వచ్చేటప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కలిసి పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. ఈ దఫా అలాంటి సంకేతం ఏమైనా ఇచ్చారా? అంటే సీఎంగా నేనే మళ్ళీ చంద్రబాబు కంటిన్యూ అవుతారని కానీ, లేకపోతే కనుక జగన్ రానివ్వకుండా ఉండడం కోసం 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు అంటున్నారు. అంటే అప్పటిదాకా ఆయన సీఎం కారన్నటువంటి ఉద్దేశంతో కార్యకర్తని ప్రిపేర్ అవ్వమంటున్నారా? అంటే యాజ్ ఆఫ్ నౌ మనం ఇంత కష్టపడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. ఇది మంచి ప్రభుత్వం, మంచి పాలన ఇవ్వాలనేది మన అల్టిమేట్, మన ఎఫర్ట్. ఇది మనం చేయటానికి, చేసి చూపించడానికి 4-5 ఏళ్ళు టైం పట్టుద్ది, లేదంటే 10 ఏళ్ళ టైం పట్టుద్ది. ఈ 10 ఏళ్ళు సుస్థిర పాలన జరిగితే మనకి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుచుద్ది. మనం కోరుకున్నట్టుగా ఈ రాష్ట్రం తయారవుద్ది. కాబట్టి మనందరం కలిసి పనిచేయాలి, మనం టీం వర్క్ చేయాలి అని అన్నారనుకోండి. అక్కడ నా ఉద్దేశం మళ్ళీ వెంటనే మీరు దాంట్లో ఈ క్వశ్చన్ చూపిస్తేనే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏది అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి అనే ప్రశ్నలు వేసామనుకోండి, కొద్దిగా అది డివిజివ్గా ఉంటుంది. ఆయన ఫిలసాఫికల్గా ఒక 10-15 సంవత్సరాల పాటు మనం కలిసి పనిచేస్తే బాగుంటుంది అన్న చోట మనం అంతవరకే తీసుకోవాలి. కలిసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం రాజకీయం అనేటటువంటిది కథ ఉంటుంది, కావాల్సినంత తీసుకోవడానికి. ఖచ్చితంగా ఇప్పుడు కార్యకర్త కసి ఏంటి, 11 ఏళ్ల పాటు ప్రభుత్వానికి రావడానికి కష్టమైంది. ఇంకో 15 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి కాడు అని ప్రిపేర్ అవ్వాలా? కాదు, కలిసి పనిచేద్దామంటున్నారు కానీ నేను ముఖ్యమంత్రి కాకూడదనో నేను అవనో అన్నారు కదా నేను కావాలి అని. ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు అది. అంటే అది సందర్భం కాదు, దాని అవసరం. ఇదివరకు ఇలాంటి ఆవిర్భావ సభలోనే అనేవాడు. ఎందుకనేవాడు అంటే ఆయన ఇండిపెండెంట్గా టెంపర్ తేవడానికి. ఇప్పుడు ఆ టెంపర్ని చల్లబరుస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు కాబట్టి మనకున్న ఒకే లక్ష్యం అది. కాబట్టి ఇండిపెండెంట్ కాదు, అప్పుడు కూడా ఆయన 3 పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. అంతకుముందు పొత్తుంది. ఎప్పటికప్పుడు మనం సీఎం, జగన్ సీఎంని కానివ్వు అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అసలు సీఎం ప్రస్తావన లేదు, 10 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది అనేటప్పటికి కార్యకర్తని ఆ విధంగా కన్విన్స్ చేస్తున్నారా? మనం ముఖ్యమంత్రి అని అరవద్దు అనేది అది ఆగైంది అరుపు. ఇది నడిచింది. యాజ్ ఆఫ్ నౌ నేను ముఖ్యమంత్రిని కాదు, మీరు ముఖ్యమంత్రి అని అరవటంలో అర్థం లేదు. మనం కూటమిలో ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం కొంతకాలం నడిస్తేనే మన ప్రయత్నానికి అర్థం ఉంటుంది, సాఫల్యత ఉంటుంది. నేను ఆ కూటమి యాంగిల్లో చూసి అంతవరకే మాట్లాడాలి, అంతవరకే ఆలోచించాలి నేను. మరి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఎప్పుడు సీఎం అవుతారని సపరేట్ క్వశ్చన్ అది. ఆయన అన్నది కూడా ఆ ఉద్దేశంతో కాదు, నేను సీఎం అవుతానా కాదనే క్వశ్చన్ ఆయన అడ్రస్ చేయలేదు. అయితే ఒకటండి, నాకేమనిపిస్తుందంటే ఇవి ఉంటుంది అభిమానుల్లోనో పార్టీ క్యాడర్లోనో నేను కష్టపడి పనిచేశాను, మా నాయకుడు సీఎం కావాలని డెఫినెట్గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉంటుంది, అలాగే బీజేపీ పార్టీలోనూ కార్యకర్తలకు ఉంటుంది. పరిస్థితులు ఎలా మోల్డ్ అయినాయి, ఎలా డెవలప్ అయినాయి, బలాలు, చిన్న పెద్ద గౌరవం, ఇవన్నీ కూడా మళ్ళీ దాంట్లో ఇమిడి ఉన్న అంశాలు. అది నాకే కావాలి, నేనే ఉండాలి అనే యాటిట్యూడ్లో పవన్ కళ్యాణ్ గారు లేడు. అదైతే కనపడుతుంది. నాకు అలాంటి పదవి ఇస్తేనే వస్తాను, లేదంటే నేను రాను అనే యాటిట్యూడ్లో లేరు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు నేను సభకి వెళ్ళను ఎందుకంటే నాకు అధికారిక ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదు అన్నారనుకోండి. ఐ థింక్ ఆ 2 మాటల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. ఈయన ఏంటంటే నాకు పదవితో సంబంధం లేదు, నేను చేయాలనుకున్నది నేను చేయటానికి ఐఎమ్ రెడీ అంటున్నాడు. ఆయన కాదు నాకు ఆ పర్టికులర్ హోదా ఇవ్వకపోతే నా ప్రయత్నం నేను చేయలేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఐ థింక్ ద డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్సే ఇంపార్టెంట్ డిఫరెన్స్. రెండోది, అసలు ఈయన ఏం సాధించాలనేది మిగతా ఈయన చేసిన 2-3 పాయింట్స్లో కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి 2006 నుంచి ఈయనకి హెల్ప్ చేస్తున్నటువంటి ఈయన్ని మోటివేట్ చేస్తూ
ఇది పొలిటికల్ ఫిలాసఫీస్ మీద, గవర్నెన్స్ మీద, పొలిటికల్ సిస్టమ్స్ మీద ఎవరు ఈయన వెనక పనిచేసింది కొంత ఉంది కదా క్యూరియాసిటీ. చక్కగా ఆయన్నే తీసుకొచ్చారు నిన్న స్టేజ్ మీదకి, ఇన్వైట్ చేశాడు. ఎవరైనా ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు, ఎ వెల్ నోన్ దళిత్ యాక్టివిస్టు, సీరియస్ అకాడమిక్, అంటే సీరియస్ ప్రొఫెసర్. అయినా అన్ని రకాల మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 2006 నుంచి ఈయనకి హెల్ప్ చేస్తున్నాడంట. ఇప్పుడు హెల్ప్ ఇన్ ద సెన్స్ ఆయన ఒక ప్రొఫెసరు, ఈయన ఒక స్టూడెంట్, అంతవరకే మాట్లాడదాం మనం. ఈయన వేరే పార్టీ ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, పార్టీలో లేదా పెద్ద స్టార్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు. నేను ప్రొఫెసర్ రాముడు గారి హెల్ప్ తోటి చాలా విషయాలు నేర్చుకున్నాను. మరి ప్రొఫెసర్ రాముడు గారు ఇంకేంటి స్పెషాలిటీ అంటే ఆయన సోషల్ ఇంక్లూజను, సోషల్ ఎక్స్క్లూజను, ఇంక్లూజను అనే టాపిక్స్ మీద ఆయన స్పెషలిస్టు. అంటే మన సొసైటీలో వివక్ష ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ వివక్ష లేని సొసైటీని సాధించాలంటే మనం ఏం చేయాలి, పాలసీస్ ఎలా ఉండాలి అనే దాని మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీరియస్గా ప్రొఫెసర్ అయిన వెరీ రెప్యూటెడ్ ప్రొఫెసర్. ఆయన్ని వెనకబెట్టుకుని బహుజనవాదాన్ని అర్థం చేసుకుంటూ, బహుజనుల అవసరాలను అర్థం చేసుకుంటూ పాలసీ మేకింగ్ మీద ఇంత స్టడీ చేస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎలక్షన్స్. గెలుపు ఓటములు అనేది ప్రయారిటీ కాదు. మనం వేరే పార్టీలో చూసామండి సాయి గారు, వాళ్ళు ఎవరిని అడ్వైజర్స్గా పెట్టుకుంటున్నారు, ప్రశాంత్ కిషోర్ అన్న, ఐ డోంట్ వాంట్ టు డిమీన్ ప్రశాంత్ కిషోర్, అలాంటి కన్సల్టెంట్స్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం అడ్వైజ్ చేస్తున్నారు, ఈ ఎలక్షన్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా గెలవాలి, ఎలాంటి మేనిఫెస్టో ఇవ్వాలి, లేదా ఇంకోటి చెప్తున్నారు వాళ్ళు. ఏదైనా లాంగ్ టర్మ్ ఐడియాలజికల్ లేదా ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ 5-10 సంవత్సరాల్లో ఇలా చేస్తే బాగుంటుంది మీ రాష్ట్రానికి అని ఎక్కడన్నా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? లేదు ఇంకో పార్టీకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు అది ఉందా? కానీ నిన్న అంత గౌరవంగా అయినా ప్రొఫెసర్ రాముడు గారిని స్టేజ్ మీదకి పిలిచి, నేను ఈయన దగ్గర పొలిటికల్ ఫిలాసఫీస్ నేర్చుకున్నాను, లేదంటే పొలిటికల్ సిస్టమ్స్ని గురించి నేర్చుకుంటున్నాను, పాలసీ మేకింగ్ గురించి నేర్చుకుంటున్నాను అని మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ మనకు అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందు ఏదో సందర్భంలో కూడా చెప్పాను, హీఈస్ ఎ సీరియస్ లిజనర్ అండి అన్నాను. ఇప్పుడు ఇంకో మాట కూడా అనాలనిపిస్తుంది నాకు, హీఈస్ ఎ సీరియస్ లెర్నర్ కూడా. కంటిన్యూస్ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో ఆయన నిన్న చెప్తున్నాడు. మనం చదివే కొద్దీ, తెలుసుకునే కొద్దీ మన అభిప్రాయాలు మారతాయి. మారటం తప్పని మనం అనుకోకూడదు. ఒక ఇన్కంప్లీట్ ఐడియాలో నుంచి మీరు కంప్లీట్ ఐడియాలోకి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఏది కంప్లీట్ ఏది ఇన్కంప్లీటు, దెర్ ఇస్ నో ఆన్సర్. మనం హ్యూమన్స్ ఆర్ లెర్నర్స్. ఆ లెర్నింగ్లోనే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం, మన ఐడియాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, మన సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం పాజిటివ్ పాత్ర పోషించాలి అనేదే నా అభిమతం. మనం కన్స్ట్రక్టివ్ పాత్ర పోషించడానికి ఏమేమి చదవాలో, ఏమేమి నేర్చుకోవాలో అది నేను కష్టపడి నేర్చుకుంటున్నా. మీరు కూడా అలాంటి ఉద్దేశాలతో పనిచేయాలి. మీరు కూడా అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగపడేలాగా మంచి నాయకుల్లాగా తయారు కావాలి అని ఈ లక్షలాది మంది యువతకి పిలుపునిస్తూ నిన్న అక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, అంతకంటే ఒక నాయకుడు ఒక టీమ్ ఆఫ్ లక్షల మందికి ఏం చెప్పాలి? రైట్. పొలిటికల్ రెటరిక్ వల్ల ఉపయోగం లేదు కదా, పొలిటికల్ క్రిటిసిజం వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఆయన ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. తన ఇంతవరకు తన ప్రస్థానం, తన జీవితంలో జరిగినటువంటి ఘట్టాలు అవి తన పర్సనాలిటీని ఎలా మోల్డ్ చేసినాయి, తనకు ఎలాంటి అవకాశాలను తీసుకొచ్చినాయి, మరి కొంత డెస్టినీ, అలాగే మీరందరూ కూడా ఆలోచించి పనిచేయాలని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. ఐ థింక్ దట్స్ ఎ బిగ్ ప్లస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే జన సైనికులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, భవిష్యత్తులో పార్టీ నడిపే క్రమంలో ఎలాగ ప్రజలతో మమేకం అవ్వాలి అన్నటువంటిది అయితే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆ దిశగా సాగితే జనసేన ఆవిర్భావ దినోత్సవం యొక్క ఫలితాలు భవిష్యత్తులో రుచి చూడటానికి అవకాశం ఏర్పడుతుంది అన్నదే సాంబశివరావు గారు చెప్పే మాట.